వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో తీవ్ర కలకలం రేగింది. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా తనపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ ఆయన పెద్ద కోడలు జోగి మేఘన పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్ తో పాటు మొత్తం 11 మంది కుటుంబ సభ్యులపై పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన మేఘనకు జోగి రమేష్ పెద్ద కుమారుడు జోగి రాజీవ్తో 2025 మే 28న వివాహమైంది. అయితే పెళ్లైన నెల రోజుల నుంచే అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె చెప్పారు. వేధింపులు ఆపాలంటే అదనంగా మరో 5 కోట్ల కట్నం తీసుకురావాలని డిమాండ్ చేశారని ఆరోపించారు. ఇంట్లోని పై అంతస్తు గదిలో తనను ఒంటరిగా బంధించి ఎవ్వరితోనూ మాట్లాడనివ్వకుండా తీవ్ర మానసిక శారీరక వేదనకు గురి చేశారని పేర్కొన్నారు. నిలదీస్తే కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా తనపై దాడి చేశారని, భర్త రాజు నిత్యం కోపంతో కొట్టేవాడని, అందరూ కలిసి తనను చంపేందుకు ప్రయత్నించారని మేఘన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం నిందితుల జాబితా జోగి రాజీవ్, జోగి రమేష్, జోగి శకుంతల, జోగి రోహిత్, జోగి ప్రియాంక, జోగి రాము, రాకేష్, పాండు, స్వామి, రమ మరియు సంతోష్. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా గృహహింస, వరకట్న నిరోధక చట్టంతో పాటు హత్యాయత్నం వంటి తీవ్రమైన చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రస్తుతం వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు.